మూవీ రిజల్ట్ తర్వాత శంకర్ గారు చాలా జాగ్రత్తలు తీసుకొని గేమ్ చేంజర్ మూవీని తీసుకొస్తున్నారు మనందరి దగ్గరికి. మనందరం వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ గారి దగ్గర నుంచి తీసుకున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ లైన్స్ ఎలా ఉన్నా కానీ ఆయన దగ్గర ఉన్న టెక్నికల్ వర్క్స్ చాలా బాగుంటాయి. ప్రీవియస్గా ఆయన చేసిన మూవీస్ని కనుక మీరు చూసుకుంటే సినిమాటోగ్రఫీ పీక్ లెవెల్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. బట్ నాకు ఈ విషయమే గుర్తులేదు. ఈ సినిమాకి స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ గారు ఇస్తున్నారని ఈ సినిమా స్టార్టింగ్ మొదట్లో తెలిసినా బట్ శంకర్ గారి డైరెక్షన్ ముందు అవన్నీ కొట్టుకుపోయినాయి. సో శంకర్ గారు స్ట్రైట్ ఒక తెలుగు సినిమాని తీసుకొస్తున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్. ఇంకేం లేదు, ఇంకా ఇండస్ట్రీలో అన్ని రికార్డ్స్ బద్దలైపోతాయి. ఖచ్చితంగా శంకర్ గారు ఒక మార్క్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా మనీయే మనీ, ఇంకా డబ్బులే డబ్బులు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క ఆర్ట్, ఫైట్లు, సీన్లు ఏది కావాలంటే అది అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగే వ్యక్తి శంకర్ గారు. డైరెక్ట్ ఒక తెలుగు సినిమాని చేస్తున్నారు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ బొమ్మ. ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ కూడా థియేటర్ బయట వదిలేసి జనరల్గా ఈ మూవీని చూడడానికి వెళ్ళండి. ఆ మూవీయే గేమ్ చేంజర్. కార్తిక్ సుబ్బరాజ్ గారు చెప్పిన ఈ గేమ్ చేంజర్ ఐడియా శంకర్ గారికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చిందో నాకైతే తెలియదు. బట్ ఆయనకి ఎలా అనిపించిందో, మరి ఈ సినిమాని ఎలా జనాలకి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో కానీ ఈయన ఎగ్జిక్యూషన్ లెవెల్లోనే మిస్లీడ్స్ జరుగుతున్నాయి. శంకర్ గారి దగ్గర ప్రొడక్షన్ క్వాలిటీస్ అవన్నీ చాలా బాగుంటాయి. సాంగ్స్ పిక్చరైజేషన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ప్రతిదీ బాగుంటుంది. ఆయన ప్రతి సినిమాతో టెక్నాలజీలో ఏదో ఒక కొత్త విషయాన్ని ఇండియాకి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సో అలాంటి తరహాలోనే ఈ సినిమాలతో కూడా ఏదో ఒకటి పరిచయం చేయడానికి ప్రయత్నించే ఉంటారు. బట్ ఆ ఎగ్జిక్యూషన్ కానీ ఆ ఐడియా కానీ మన దాకా రాలేదు. దట్ మీన్స్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వలన, లేదంటే ప్రొడక్షన్ అంత ప్లానింగ్ ఇవ్వలేకపోవడం వలన మనకైతే తెలియదు. సో ఈ గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది అంటే గుర్తులేదు. అసలు గేమ్ చేంజర్ మూవీలో అసలు ఏం జరిగిందో ఏముందో కూడా ఏ విషయం గుర్తులేదు. ఒక క్యారెక్టర్ ఆర్క్ అయితే అస్సలు లేదు. రామ్ చరణ్ గారు ప్లే చేసిన అప్పన్న రోల్లో కొంతవరకు ఆ క్యారెక్టర్ ఆర్క్ అయితే మనందరికీ అర్థమవుతుంది, అంతే. ఎస్జే సూర్య గారు చేసిన క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ ఆర్క్ మీన్స్ అది మనందరికీ అర్థం అవ్వాలి. వాళ్ళ ఐడియాస్ అవన్నీ మనం తీసుకోగలగాలి. వాళ్ళు నెగిటివ్ పీపుల్ అయితే మన ఐడియాస్ని నచ్చకూడదు. పాజిటివ్ పీపుల్ అయితే ఐడియాస్ని మనకు నచ్చే విధంగా ఉండాలి. ఈ ఎగ్జిక్యూషన్ లెవెల్లోనే శంకర్ గారి మూవీస్ ఫెయిల్ అవుతున్నాయని నా ఫీలింగ్ ఇది. సో ఈ గేమ్ చేంజర్ మూవీ నీకు నచ్చలేదారా అంటే నాకు గుర్తులేదు. నచ్చిందా నచ్చలేదో కూడా, సినిమా గుర్తుంటే నాకు నచ్చిందో నచ్చలేదో అని కూడా చెప్తాను. సో గేమ్ చేంజర్ మూవీ చూశాను, బట్ నాకు గుర్తులేదు అసలు అక్కడ ఏం జరిగిందో కూడా. సో అంత ర్యాండమ్గా ఉంది. నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినట్టున్నాను సినిమాకి. సో గేమ్ చేంజర్లో అంత ఎక్స్పెక్టేషన్తో ఉండొద్దు, అంత గొప్పగా కూడా ఏం లేదు. అలాగని ఎంటర్టైన్ చేయకుండా అయితే కూడా ఏం లేదు. ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ సినిమాల మీద ఎక్కువ స్కోప్ లేని వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి గేమ్ చేంజర్ ఓకే. బట్ నా వరకు నాకు గేమ్ చేంజర్ అంత బాగా నచ్చలేదు. మీకు ఖచ్చితంగా నచ్చొచ్చు. సో ప్లీజ్ వాచ్ గేమ్ చేంజర్ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై.